హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. మీ మనసులో ఎవరో ఒక పర్సన్, మీకు ఇష్టమైన పర్సన్ కావచ్చు, లేదా మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్ని మీరు తలుచుకొని చూస్తే రీడింగ్ అనేది మీకు రెజొనేట్ అవుతుంది అనమాట. ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? మీకు కనుక నా రీడింగ్స్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన ఈ మెసేజెస్ అనేది ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేసి క్లైమ్ చేసుకోండి. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? Hostility, Angel of the Love, Woman holding a coin, Angel of the Balance, The Thinking Man, Door to Romance, All Tied Up, Broken Heart, Magician and the Mirror, Door to Personal Healing and Happiness అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ స్ట్రాటజీ అనేది వచ్చింది. ఓకేనా? మనం వీటిని వేరే డెక్ నుంచి నేను క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. ఓకేనా? ఓకే, హాస్టిలిటీ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. హాస్టిలిటీ ఎందుకు వచ్చింది క్లారిఫై చేయండి. హాస్టిలిటీ ఎందుకు వచ్చింది ప్లీజ్ క్లారిఫికేషన్. ఓ, నెట్ వ్యాండ్స్ అండి. ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో ఎవరితో ఈ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా జరుగుతూ ఉండొచ్చు. మేబీ ఇక్కడ 2 మెసేజెస్ అనేది ఉన్నాయండి మీకోసం. ఒకటి, మీ పర్సన్ లైఫ్లో ఎవరితో ఈ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఈ పర్సన్ వారితో ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకోవడం వలన ఏదో చిన్న రీజన్ వల్ల మాత్రమే తన లైఫ్లో ఎవరితోనూ తనకి ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్స్లోనే ఈ పర్సన్కి మేబీ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన నిజస్వరూపం అనేది బయటపడింది అనమాట. ఓకే, మేబీ మీరిద్దరూ విడిపోవడానికి వారు కారణమై ఉంటారు, లేదా ఈ పర్సన్ వారిని ఎక్కువగా నమ్మి ఉంటే వారి నిజస్వరూపం ఏంటో ఈ పర్సన్ తెలుసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. నిజాలు ఏంటిది పర్సన్ ఇప్పుడు గ్రహించారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో కాబట్టి పర్సన్ తను వేరే వారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని అండ్ ఇక్కడ తన మనసుకి తను అనుకుంటున్నారనమాట, ఆ పర్సనే నాకు కరెక్ట్ జోడి, నాకు సరైన లైఫ్ పార్ట్నర్ అండ్ నన్నుగా చూసే పర్సన్ అండ్ నా గురించి కేర్ తీసుకునే పర్సన్, నా లైఫ్ పార్ట్నర్గా ఆ పర్సన్ మాత్రమే నాకు కరెక్ట్ జోడి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో హ్యాపీగా ఉండాలి అనే పర్సన్కి తన మనసులో ఫీలింగ్ అయితే ఉందండి. ఓకే, మీ పర్సన్ తను కెరియర్లో తను సెటిల్ అయిన పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట. ఓకే, తను ఆల్రెడీ సెటిల్ అయిన పర్సన్ లాగా చూపిస్తుంది. ఏంజెల్ ఆఫ్ ద లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఏంజెల్ ఆఫ్ ద లవ్,
10 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఓకే. ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారండి ఒకప్పుడు. మిమ్మల్ని తను చాలా బాధ పెట్టి ఉన్నారు. మీరు ఆ కనెక్షన్‌లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆ రిలేషన్‌ని కాపాడుకోవడానికి మీరు వేరే వారితో మాట్లాడడము, సో వేరే వారిని ప్రాధేయపడడం లాంటిది మిమ్మల్ని మీ పర్సన్‌ని కలపాలనేసి. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పెద్దవారితో మాట్లాడిపించడము, కొంతమంది పోలీస్ కేస్ అనేసి అలా కూడా అయి ఉంటుందన్నమాట మీ మీద. సింగిల్ అయి ఉంటే పర్సన్ మీరిద్దరు కలిసి ఉండే విధంగా ఫ్రెండ్ సర్కిల్‌లో హెల్ప్ అనేది తీసుకోవడం చాలా ప్రయత్నాలు మీరు చేశారు. కానీ పర్సన్ తను మీకు హార్ట్ బ్రేక్ మాత్రమే చేశారు. అస్సలు పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఓకే. మీకు చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంది ఈ కనెక్షన్‌లో ఆల్రెడీ. ఓకే. సో మీరు ఇప్పటికి కూడా ఈ పర్సన్ గురించి మర్చిపోయారంటే మర్చిపోలేదు, ఆలోచిస్తున్నారు. కానీ తనతో ఫ్యూచర్ అంటే మీరు అంత ఇంట్రెస్టెడ్‌గా అయితే లేరు. ప్రెజెంట్ తన గురించి థాట్స్ అనేది మీ మైండ్‌లో ఉండొచ్చు, మీ మనసులో ఉండొచ్చు. కానీ ఎక్కువగా మీరు కెరియర్ పర్పస్‌గా మీరు ఆలోచిస్తున్నారనమాట. కెరియర్ మీద మాత్రమే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఆ రోజు ఇలా జరిగింది కదా, అలా జరిగింది కదా అన్నట్టుగా మీ మైండ్‌లో సడెన్‌గా అప్పుడప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తా ఉంటుందనమాట. అప్పుడు మీరు చాలామంది డిస్టర్బ్ అయిపోతున్నారు. ఏదో పెద్ద భారంగా మీ గుండె అంత బరువెక్కినట్టుగా అనిపిస్తుంది మీకు అప్పుడప్పుడు. ఓకే. అంటే పర్సన్ విషయంలో మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనేది లేవండి. తనని మేబీ ఆ రిలేషన్‌షిప్‌ని మీరు కాపాడుకోవడానికి చాలా చేసున్నారు. కానీ పర్సన్ అర్థం చేసుకోలేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ అంతకుముందు మీరు లవ్ అది ఇది అని తిరిగిన పర్సన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు, మోటివేషన్ చేసుకున్నారు. మీ మనసుకి మీరు నచ్చజెప్పుకొని ఇప్పుడు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. మీలో చాలా ధైర్యం అయితే నిండింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు మీరు. ఒకప్పుడు చూడండి ఇక్కడ చాలా బ్యాగ్స్, ఇక్కడ లగేజ్ అనేది చాలా ఉంది. ఓకే. ఈ బఫెలో అనేది మోసుకుంటే వెళ్తుంది కదా! సో, ఇది మీరు మోయలేకపోతున్నారనమాట. కాబట్టి మీరు వేరే వారి హెల్ప్ అయినా సరే తీసుకొని ఆ రిలేషన్‌షిప్ అనేది వద్దనుకొని వెళ్ళిపోయి ఉంటారనమాట. ఓకే. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు పడలేకపోతున్నారు. ఆ బాధ అనేది మీరు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి వేరే వారి హెల్ప్ అయినా సరే తీసుకొని వేరే వారితో మాట్లాడి అండ్ క్లియర్ కట్‌గా వారికన్నీ చెప్పి అండ్ ఇక మీదట ఆ రిలేషన్‌షిప్ వద్దనుకొని మీరు మూవ్ ఆన్ కూడా అయి ఉంటారు. కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుని ఉండొచ్చు. ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయిపోతే ఇంత పెయిన్‌తో ఉన్న పర్సన్ మీరు ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారనమాట. ఓకే. ఒక బాధలోనే మీరు అలా కూరుకుపోకుండా మళ్ళీ అని ముత్యంలాగా మీరు కడిగేసిన ముత్యంలాగా మీరు మళ్ళీ బయటకొచ్చారు. మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకున్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకున్నారు. సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. మెయిన్‌గా మిమ్మల్ని బాధ పెట్టిన వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఉమెన్ హోల్డింగ్ ఏ కార్డ్‌కి క్లారిఫై చేయండి హ్యూమన్స్. ద సన్ కార్డ్ అండి. మీరు కెరియర్ మీద డెఫినెట్లీ ఫోకస్ చేసి ఉంటారు చాలామంది. ఒక రిలేషన్‌షిప్‌ని కొంతమంది ఇక్కడ ఎండ్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మిమ్మల్ని ఒక పర్సన్ మాత్రం అసలు చెప్పాలి అంటే మీరు ఫీల్ అవ్వకండి. బతికుండంగానే మనిషికి సమాధి కట్టేసినంత అలా చేశారనమాట ఈ పర్సన్. ఓకే. అలాంటి డెవిల్ పర్సన్, మూర్ఖత్వం గల పర్సన్, అలాంటి పర్సన్ చేతుల నుంచి మీరు బయటపడ్డారు. అండ్ హీల్ అవ్వడానికి కొంతమందికి టైం పడి ఉంటుంది. కొంతమంది హీల్ కూడా అయ్యారు మీరు. హీల్ అయిన తర్వాత మీ పూర్తి ఫోకస్ అనేది మీ కెరియర్ మీద మీరు పెట్టారనమాట. కెరియర్ విషయంలో మీరు సక్సెస్ అయ్యారు. ఓకే. ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఇక్కడ పర్సన్ చూడండి, తన చేతిలో మేబీ మనీ బాక్స్ అనేది ఉందనమాట. అండ్ తను ఎంత బాగా రెడీ అయి ఉందో చూడండి. సో, ఒక ప్రిన్సెస్ లాగా మేల్ కూడా ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా. సో, అలా మీ కెరియర్‌లో మీరు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. అండ్ అలాగే
మీ దరిదాపుల్లోకి నెగటివిటీ ఉన్న పర్సన్స్‌ని మీరు రానివ్వాలి అని మీరు అనుకోవడం లేదు. కానీ మిమ్మల్ని చాలామంది గమనిస్తున్నారు. అరే! పర్సన్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? వీరు చాలా స్టబర్న్‌గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఎందుకో వీరి లైఫ్‌లో మేబీ ఏదో జరుగుతుంది అనే ఇంట్రెస్ట్‌గా మీ మీద చాలామంది మీ లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద పడ్డారనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు ఏంటంటే ఒక ఏంజెల్ మాదిరిగా అండ్ అన్ని విధాలుగా సమృద్ధిగా ఉంటుంది కదా! అలా ఉన్నారనమాట. అది చాలామంది మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ కార్డ్ అండి, సన్ కార్డ్. ఓకే. మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు సాధించారు. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది అయింది. ఓకే. ఇక్కడ పర్సన్ వైపు నుంచి మీరు చాలా బాధపడ్డారు. చాలా కష్టాలను కూడా కొంతమంది ఎదుర్కొని ఉంటారు. కొంతమంది కోర్ట్ కేసెస్ అనేసి, కొంతమంది పర్సన్ వదిలేసి మధ్యలో వెళ్ళిపోయి ఉంటే, ఇక్కడ చాలా రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకున్నారు. కెరియర్ మీద కూడా చాలా బాగా ఫోకస్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని ఈ పర్సన్ లేకున్నా నేను బతకగలను అనే విధంగా మీరు చాలా స్ట్రాంగ్‌గా అయ్యారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ కొంతమంది మేము హీల్ అవ్వలేదండి. సో, పర్సన్ విషయంలో చాలామంది బాధపడతా ఉండొచ్చు. కానీ మీరు అనుకుంటే అంటే మిమ్మల్ని పదే పదే ఒక రిలేషన్‌షిప్‌లో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ స్టక్ అయిపోతున్నారు. ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలాగని అక్కడే ఉండలేకపోతున్నారు. వెనక్కి రాలేకపోతున్నారు. ఏటి కాని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే చూడండి, మీరు హీల్ అవ్వాలి అనుకుంటే మీరు హీల్ అవ్వగలరు. సంకల్ప బలం అనేది చాలా గొప్పది. ఓకే. అది ఇక్కడ క్లియర్ కట్‌గా చూపిస్తుంది. ఓకే. తను సంకల్పించుకున్నారనమాట. తనను తను హీల్ చేసుకున్నారు. మోటివేషన్ చేసుకున్నారు. తన మనసు పరిపరి విధాలుగా తన పర్సన్ చుట్టూ తిరుగుతుంది. కానీ తను హోల్డ్ చేసుకోవడం అండ్ ఇలా ఆలోచించకూడదు. నేను నా ఫోకస్ అంతా నా కెరియర్ మీద మాత్రమే పెట్టాలి అనే విధంగా ఈ పర్సన్ ఏం చేశారు? తన కెరియర్ మీద మాత్రమే తను ఫోకస్ చేశారు. అండ్ పర్సన్ గురించి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అండ్ సడన్‌గా మనసు అనేది వారి వైపు వెళ్ళడం అలా జరుగుతుందంటే మళ్ళీ పర్సన్ వెనక్కి లాక్కోవడం. అలా ఆలోచించకూడదు. నేను నా పర్సన్ గురించి అస్సలు ఆలోచించకూడదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరియర్ గురించి నేను ఆలోచించాలి. నా కెరియర్‌లో నేను సక్సెస్ సాధించాలి. నన్ను ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళంతట వాళ్ళే తిరిగి రావాలి అనే విధంగా ఈ పర్సన్‌లో తెలియని మొండితనం అనేది పెరిగిపోయిందనమాట. నేను డబ్బులు సంపాదించే తీరుతాను. వేరే వారు ఏంటంటే కొంతమంది ఈ పర్సన్ మేబీ వారి దగ్గర కట్నం ఎక్కువ ఉంటుంది. వారిని పెళ్లి చేసుకోవడం అలా ఏదైనా జరిగి ఉంటుందన్నమాట. కొంతమంది రిచ్ పర్సన్‌తో కూడా తను మాట్లాడుతూ ఉండొచ్చు. మిమ్మల్ని తను సరిగ్గా కేర్ చేయడం లేదు. అలాంటి వారికి కూడా మీరు చాలా మొండిగా అయిపోయారనమాట. సో, నేను కెరియర్ మీద అండ్ ఏ మనీ గురించి అయితే పర్సన్ వెళ్లారో ఆ మనీ అనేది నేను సంపాదించి తీరుతాను అనే విధంగా మీరు మొండిగా తయారైపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, మీరు అనుకున్నది మీరు సాధించారు. సో, నేను ఇంకా ఇలాగే ఉన్నానండి. నా లైఫ్‌లో ఇక్కడ ఫినాన్షియల్‌గా బాధ ఉంది. కెరియర్ వైస్‌గా ఎలాంటి హ్యాపీనెస్ లేదు. పర్సన్ విషయంలో కూడా లేదంటే చూడండి, మీకు దూరమైన పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అంటే మీరు కెరియర్ మీద ఫోకస్ చేయండి. పర్సన్ అయితే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారు. ఆ పర్సన్ తనకి పిచ్చెక్కిపోవాలనమాట మిమ్మల్ని చూసి. అలా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఎదగాలి. అండ్ అంత అబండెన్స్‌గా మీ లైఫ్‌లో మీరు ఎదగాలనమాట. ఓకే. అప్పుడు ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో తను మీ లైఫ్‌లో వస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ మీ సోల్‌మేట్ అయి ఉంటారు. అండ్ అప్పుడు ఈ పర్సన్ సో, తన ఫోకస్ అంతా మళ్ళీ మీ మీద పెట్టడము అండ్ ఇక్కడ లవ్ ఫీల్ అవ్వడము, కెమిస్ట్రీ ఫీల్ అవ్వడం అలా ఈ పర్సన్ చేస్తారనమాట. మేబీ పర్సన్ తను ప్రాక్టికల్ పర్సన్ లాగా చూపిస్తుందనమాట. నాట్ ఎమోషనల్ పర్సన్ అండి. ఓకే. తను చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ ఈ పర్సన్‌కి మేబీ రిలేషన్‌షిప్ కంటే తనకి కెరియర్ అండ్ మనీ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ కూడా ఉంటుందన్నమాట ఈ పర్సన్‌కి. ఓకే. రిలేషన్‌షిప్‌కి పర్సన్ తక్కువగా టైం ఇస్తూ ఉంటారు. మనీ బాగా సంపాదించాలి, లగ్జరీ లైఫ్ అనేది చాలా బాగా బతకాలి అనే ఇంట్రెస్ట్ ఈ పర్సన్‌కి ఉంటుందన్నమాట. ఓకే. ఏంజెల్ ఆఫ్ ద బ్యాలెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. జగిల్ అవుతున్నారు పర్సన్. ఈ పర్సన్‌కి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. తన లైఫ్‌లో ఇక్కడ ఏదో సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ ఎదుర్కొంటున్నారండి. ఈ పర్సన్ తనంతలో తనే ప్రాబ్లమ్స్ కూడా తన లైఫ్‌లో తను క్రియేట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట.
ఈ పర్సన్కి మీరు గుర్తుకొస్తున్నారా లేదా, మీ గురించి తను ఆలోచిస్తున్నారా లేదా అంటే ఈ పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంజెల్ ఆఫ్ ద బ్యాలెన్స్ అనేది వచ్చిందండి. ఓకే, ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. బయటకి తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ ఈ పర్సన్ చూపించడం లేదు అనేది క్లియర్ కట్గా చూపిస్తుంది. ఓకే, చాలా ఫ్యాషన్ అనేది ఉంది పర్సన్కి మీ మీద. ఓకే, ఉంటే ఇలాంటి లైఫ్ పార్ట్నరే ఉండాలి అనే ఆ పట్టుదల ఉందన్నమాట. కానీ మరి ఎలాంటి ప్రాబ్లం ఉందో తన లైఫ్లో మరి ఓకే మీలాంటి లైఫ్ పార్ట్నర్ అయితే ఉండాలి అనే కుతూహలం, ఆశ ఎక్కువగా ఉంది పర్సన్కి. ఓకే, ద థింకింగ్ మ్యాన్ కార్డ్కి క్లారిఫికేషన్, ద థింకింగ్ మ్యాన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎంపరరీ పర్సన్, అందుకనే తను ఒక మెట్టు కూడా దిగి రావాలి అని పర్సన్ అనుకోవడం లేదనమాట. ఎంపరర్ పొజిషన్లో ఉన్నారు పర్సన్. అండ్ మీరు ఏదైనా ఈ పర్సన్కి అడిగినప్పుడు ఈ పర్సన్ స్టబన్గా ఉండిపోతారు. వెంటనే తన వైపు నుంచి మీకు ఆన్సర్ రాదు. ఒకవేళ మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసినా తను స్టబన్గా ఉండిపోతారనమాట. రెస్పాండ్ అవ్వరు. మీ అంత తొందరగా ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వరు అనమాట. ఓకే, చూస్తారు కానీ చూడనట్టుగా నటిస్తారు. అలాంటి పర్సన్ అనమాట. చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పర్సన్కి రెస్పాండ్ అవ్వాలా లేదా, ఇప్పుడు ఎందుకులే తర్వాత రెస్పాండ్ అవుదాము. మీరు ఈ పర్సన్కి కాల్ చేశారనుకోండి మార్నింగ్, తన వైపు నుంచి మీకు ఈవినింగ్ అయినా లేదా ఆఫ్టర్నూన్ అయినా తన వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. ఓకే, అండ్ తన వైపు నుంచి మీకు ఏదైనా కాల్ మెసేజ్ వచ్చిందనుకోండి వెంటనే రెస్పాండ్ అవుతారు. మీరు ఈ పర్సన్కి అవైలబుల్గా ఉంటారు. తను ఖాళీ ఉన్న ఈ పర్సన్ ఆలోచిస్తారు కానీ అవైలబుల్గా ఉండాలి అని పర్సన్ అనుకోరనమాట. ఓకే, ఎందుకంటే తనకి నన్ను బాగా చేసేయాలి అండ్ నా వెంబడ పడాలి అని ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, మేబీ హస్బెండ్ అండ్ వైఫ్ అలా ఉంటే కూడా నన్ను ఇంకా బతిమిలాడుకోవాలి వీళ్ళు, నా వెంబడే ఉండాలి, వారి ఫోకస్ అంతా నా మీదే ఉండాలి. ఇప్పుడు నేను రెస్పాండ్ అయ్యాను అనుకోండి ఇక్కడ నుంచి వదిలేస్తారు. నేను రెస్పాండ్ అవ్వలేదనుకోండి మళ్ళీ మళ్ళీ నా గురించి ఆలోచిస్తారు, మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. అలా అంటే మీ ఫోకస్ అంతా తన మీదే ఉండాలి అనే విధంగా ఈ పర్సన్ తను అనుకుంటారనమాట. అందుకని తను తొందరగా మీకు రెస్పాండ్ అవ్వరు. మీరేమో వెంటనే రెస్పాండ్ అయిపోతారు. నేను ఖాళీగానే ఉన్నాను, నీకోసం రెడీగా ఉన్నాను అన్నట్టుగా మీరు ఉంటారనమాట. అదే వద్దనేదనమాట. ఓకే, అలా ఉండకూడదు. వారు ఎవరైనా సరే అండి. ఓకేనా, అంత అవైలబుల్గా ఎవరికి ఉండకూడదు. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. వారి వైపు నుంచి కూడా 50% ఉంది అంటే మీ వైపు నుంచి కూడా 50% ఉండాలి. ఓకే, మీ వైపు నుంచే 99% మీ వైపు నుంచి ఉంటే తన వైపు నుంచి 1%. ఓకే, అలాంటప్పుడు మీకు వాల్యూ ఎలా ఉంటుంది? ఉండదు కదా. సో అది గ్రహించండి. ఓకేనా, రొమాన్స్ కార్డ్కి క్లారిఫికేషన్, ద వరల్డ్ అండి, బ్యూటిఫుల్ అండ్ 7 of Pentacles అనమాట. అండ్ డోర్ టు రొమాన్స్ అండి. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ పర్సన్ తను మిమ్మల్ని మాత్రం వదులుకోరండి. మేబీ అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుందేమో కానీ ఈ పర్సన్ తను మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోరు. ఓకేనా, ఈ రిలేషన్షిప్ మళ్ళీ న్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ డోర్ టు రొమాన్స్ వచ్చింది. సో ఇక్కడ లవర్స్ అయి ఉంటే కూడా ఈ పర్సన్ మీకు ఏదో కమిట్మెంట్ లాంటిది ఇవ్వచ్చు. ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ అనేది పెట్టబోతున్నారు అనమాట. తన వైపు నుంచి ప్రయత్నాలు అనేది స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఈ పర్సన్ తన టైం కానివ్వండి అండ్ ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి తీసుకోవడం లేదండి. పట్టనట్టుగా ఉంటారు, అసలు ఏమీ మాట్లాడరు క్లియర్గా. అండ్ దేనికి కూడా ఈ పర్సన్ ఎక్కువగా రెస్పాండ్ అవ్వరు. 24 గంటలు తను ఫోన్ చూసుకుంటూనే ఉంటారు అనుకునే వారికి కూడా ఈ పర్సన్ తనతో మాట్లాడండి. ఒకసారి క్లియర్గా కూర్చొని మాట్లాడండి. ఓకే, మీకు ఇలాంటి టైంలో ఇలాంటి టైం మీకు కావాలి, తన టైం అంతా మీకు ఇవ్వాలి. మేబీ 1 అవర్ మీతో కూర్చొని మాట్లాడడం లాంటిదనమాట. డేలో 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా సరే మీరు సాటిస్ఫై అవుతారు. ఓకే, అలా ఈ పర్సన్తో మీరు ఒకసారి కూర్చొని మాట్లాడండి. ఓకేనా, అప్పుడు మీకు ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ బాధ కూడా ఈ పర్సన్కి అర్థం అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఈ పర్సన్తో కూర్చొని క్లియర్ కట్గా మాట్లాడితే టైం ఇవ్వడం లేదా, పట్టించుకోవడం లేదా,
లేదా థర్డ్ పార్టీ ఉన్నారా, వాట్ ఎవర్. మీరు కూర్చొని మాట్లాడితే మీ ప్రాబ్లం అన్నీ క్లియర్ అవుతాయి. కానీ ఇక్కడ కోపంతో మీరు మాట్లాడితే తను ఇంకా దూరం పారిపోతారు. హార్ట్ బ్రేక్ మీకే అవుతుంది. కాబట్టి కోపంతో కాకుండా ప్రేమతో మాట్లాడండి. మీ ప్రేమ తన మీద ఎంత ఉంది అనేది మీ కళ్ళ ద్వారా, మీ చేతుల ద్వారా, మీ మనసు, మీ మాటల ద్వారా ఈ పర్సన్కి అర్థం అవ్వాలన్నమాట. ఓకే. కానీ మీరు కోపంతో మాట్లాడారనుకోండి, ఈ పర్సన్ ఇంకా దూరంగా పారిపోవాలనుకుంటారు. ఓకే. కాబట్టి మీ మాటలతోని, మీ కళ్ళతోని పర్సన్కి మీ బాధ అనేది అర్థమయ్యేటట్టుగా మాట్లాడండి. ఓకేనా. ఆల్ టైడ్ అప్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎంప్రెస్. మీలో ఏంటంటే డే టు డే అందం అనేది పెరుగుతుంది. మేల్ అయితే చాలా హ్యాండ్సమ్గా తయారవ్వడము, స్టైలిష్గా ఉండడము. ఫీమేల్ అయితే మీ హెయిర్ స్టైల్ అనేది మీరు చాలా బాగా చేసుకోవడము అండ్ ఒక న్యూ లుక్తో ఈ పర్సన్కి కనిపించడం. అది పర్సన్ చూసి సో తన ఒంట్లో ప్రాణం అంతా పోయినట్టుగా తను ఉంటున్నారు. ఆల్ టైర్డ్ అప్. తన ఒంట్లో శక్తి లేదు. 3 days అండి ఏమీ ఫుడ్ తీసుకోకపోతే ఎంత నీరసంగా ఉంటారండి. సేమ్ అలాంటి పరిస్థితి పర్సన్ మిమ్మల్ని ఒక్కసారిగా మేబీ నిండుగా కనిపించేసరికి పర్సన్ తను తట్టుకోలేకపోతున్నారనమాట. చాలా బాధ అనిపించడము, ఏడవడము, ఏం చేయాలో అర్థం కాకపోవడము, టెన్షన్ అనిపించడము, తన మనసులో పార్ట్స్ అనేది దూరమైనట్టుగా, తన ప్రాణం ఆగిపోయినట్టుగా అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. తనకి చాలా పెయిన్, చాలా బాధ అనేది ఈ పర్సన్కి అనిపిస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. బ్రోకెన్ హార్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీరు చాలామంది చాలా స్మార్ట్గా ఉన్నారండి, చాలా ధైర్యంగా ఉన్నారు. మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుంది. కెరియర్ వైజ్గా కూడా మీరు కావచ్చు, గుడ్ న్యూస్ వింటారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానివ్వండి, ఇక్కడ అబ్రాడ్కి వెళ్ళడం కానివ్వండి, లేదా తీర్థయాత్రలని అలా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. చాలామందికి మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది. ఓకే. ఓకే. ఎందుకు ఓకే అండి. ఇక్కడ బ్రోకెన్ హార్ట్ వచ్చింది అండ్ 8 of cups అండ్ 6 of pentacles అనేది వచ్చిందనమాట. ఓకే. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వడం లేదు, సరిగా పట్టించుకోవడం లేదు. మీరు చాలామంది పర్సన్కి ఫినాన్షియల్గా కూడా హెల్ప్ చేసి ఉన్నారు. కానీ ఈ పర్సన్ తిరిగి మీకు ఇచ్చారా? మీరు ఇచ్చిన దాంట్లో 50% అనే పర్సన్ తిరిగి ఇచ్చారా అంటే లేదు. ఇంకా మీరు ఆ బాధ అనేది తట్టుకోలేకపోతున్నారనమాట. సో కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. ఈ పర్సన్ విషయంలో చాలా హార్ట్ బ్రేక్ అనేది మీకు అవుతుంది. కాబట్టి చాలామంది మీరు మూవ్ ఆన్ అవ్వాలి. ఈ పర్సన్ తను తలకిందులుగా వేలాడినా మీకు అవసరం లేదు. తను అదర్ పర్సన్ని ఎలాంటి కారణంతో అయితే తను చూస్ చేసుకొని వెళ్ళారో, ఇప్పుడు ఆ పర్సన్ దగ్గర ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయినా తన కర్మని తనను అనుభవించాలి. కానీ మళ్ళీ పర్సన్ని మాత్రం మీ లైఫ్లో తనని ఎంటర్ అనేది అవ్వనివ్వకూడదు అని మీరు అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్, మిమ్మల్ని కేర్ చేయని పర్సన్, మీరు ఎంత ఇచ్చినా కూడా తను మళ్ళీ ఇంకో పర్సనే కావాలి అని వెళ్ళిన పర్సన్ ఇప్పుడు తనకి అక్కడ చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. అలాంటి పర్సన్ మళ్ళీ తిరిగి వస్తే మీరు ఎలా తనకి దగ్గర తీసుకోవాలి అనే విధంగా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. మెజిషియన్ అండ్ మిర్రర్ కార్డ్కి క్లారిఫై. మెజిషియన్ అండ్ మిర్రర్. ఇక్కడ డెవిల్ వచ్చింది. థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారండి ఈ రిలేషన్షిప్లో అండ్ మిమ్మల్ని ఎవరో పర్సన్ అయితే చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి. మేబీ మీకు తెలియకుండా ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా కావచ్చు, లేదా మీకు దగ్గరలో కూడా ఎవరైనా ఉండొచ్చు. ఓకే.
ఈ పర్సన్ తను చాలా అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. మీకు దూరంగా ఉండడం మీ పర్సన్‌కి మేబీ తనకి హెడేక్ రావడం, ఎక్కువగా ఈ పర్సన్ మీ గురించి అబ్సెసివ్‌గా ఫీల్ అవ్వడము, ఎక్కువగా ఆలోచించడం వలన ఈ పర్సన్‌కి హెడేక్ అనేది వస్తుందనమాట. ఓకే. యాంగ్జైటీ వస్తుంది పర్సన్‌కి. సో, ఇక్కడ ఈ పర్సన్ తను ఒక మామూలు వ్యక్తిలాగా ఎప్పుడు చేంజ్ అవుతారంటే, తను ఇచ్చిన ప్రపోజల్ అనేది మీరు తీసుకున్న తర్వాత తను హీల్ అవుతారనమాట. మెజిషియన్ అండ్ ద మిర్రర్. ఓకే. ఈ పర్సన్ తను మిమ్మల్ని మిర్రర్ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. అద్దంలో చూసుకుంటా అండ్ ఆ అద్దంలో మీరు ఉన్నారు అన్నట్టుగా అద్దంని చూసుకుంటే పర్సన్ పదే పదే మిమ్మల్ని పర్సన్ ఇమాజినేషన్ చేసుకుంటున్నారు. మీతో మాట్లాడుతున్నట్టుగా, మీరు తన లైఫ్‌లో ఉన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. చాలా అబ్సెసివ్‌గా ఉన్నారండి పర్సన్ తను. మేబీ మీరు ఓ 3 డేస్ లోపల ఈ పర్సన్‌ని మీరు నోటీస్ చేస్తారు. తప్పకుండా తనని మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. ఓకే. ఆహా! ఈ పర్సనేనా అన్నట్టుగా మీకు అనిపిస్తదనమాట. ఓకే. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఓహ్! బ్యూటిఫుల్ అండి. కెరియర్ వైస్‌గా మీకు హెల్ప్ చేయడానికి ఎవరో పర్సన్ అనేది మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చిందండి. ఓకే. ఈ పర్సన్ మీకు ఏదో కమిట్మెంట్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కెరియర్ వైస్‌గా కూడా మీకు గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారనమాట. ఓకే. మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగా ఉంటుందనమాట. అలాంటిది చూపిస్తుందనమాట. ఓకే. ఎవరో మనీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం లాంటిది ఏదో జరుగుతుంది. ఓకే. మేబీ మీరు ఇంటర్వ్యూ లాంటి వాటికి మీరు అటెండ్ అయ్యి ఉంటే ఆ పర్సన్ వైపు నుంచి మీరు కాలర్ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. సో, ఇక్కడ సన్ కార్డ్ అండ్ ఎంప్రెస్. ఓకే. అండ్ ద వరల్డ్ కార్డ్ చాలా బాగున్నాయన్నమాట కార్డ్స్ అయితే. ఓకే. సో, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది చూపిస్తుందనమాట. ఓకే. ఈ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీ లైఫ్‌లో రావాలి అనుకుంటే యూనివర్స్ హెల్ప్ అనేది మీరు తీసుకోండి. ఓకేనా. యూనివర్స్‌కి ప్రతిరోజు మేబీ మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ అనేది చెప్పండి. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూద్దాం. మేషరాశి వారు మీకు రీయూనియన్ ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మిథున రాశి వారు 2 విషయాల మీద జగలవుతూ ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు సైలెంట్గా ఉంటారు. ఎవరినో గమనిస్తూ ఉంటారు. అండ్ మిథున రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు తులారాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే వింటారండి. అండ్ ధనురాశి వారు మీకు ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు. అండ్ మకర రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీకు ఫినాన్షియల్గా ఏదో ప్రాబ్లం ఉంది అండ్ హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు. అండ్ మీనరాశి వారు మీరు ఎవరి మీదో చాలా పొసెసివ్గా ఉంటారనమాట. ఓకేనా. ఓకే అండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పేరు రీడింగ్ ఉంటుంది. ఓకేనా. ఓకే అండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. టేక్ కేర్ అండి.